హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఒక నెల కిందట పశ్చిమ బెంగాల్లో ఒక దుర్ఘటన జరిగింది. దుర్ఘటన అంటే అదేం యాక్సిడెంట్ కాదు, ఒక మతపరమైన ఇష్యూ జరిగిందనమాట. ఒక ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్ చదివే ఒక విద్యార్థి జై శ్రీరామ్ అన్నాడని చెప్పేసి ఆ క్లాస్లో ఉండే ముస్లిం స్టూడెంట్స్ అంతా కలిసి ఆ జై శ్రీరామ్ అన్న విద్యార్థిని బాత్రూంలో తీసుకెళ్ళేసి చితగొట్టేశారనమాట. చితగొట్టేసరికి ఇంకా ఇక్కడ మన వాళ్ళు ఉంటారు కదా, హిందూ సంఘాలని వీళ్ళని వాళ్ళని అందరూ కలిసేసి వచ్చేసి ఎవరైతే ఈ అబ్బాయిని కొట్టారో వాళ్ళందరినీ వీళ్ళందరూ వచ్చి కొట్టేశారనమాట. అక్కడ పెద్దోళ్ళు కానీ లోకల్గా ఉండే వాళ్ళ అమ్మా నాన్నలు కానీ బంధువులు కానీ అందరూ కలిసి హిందూ సంఘాలు ఎంత వచ్చేసి ఆ అబ్బాయిని కొట్టారనమాట. బాగా తీవ్రంగా గాయపరిచారనమాట. ఎందుకు జరుగుతుంది? ఒక ఇండియాలో ఒక ఇండియను ఒక హిందూ అయ్యుండి జై శ్రీరామ్ అనడం తప్ప? ఎంత దౌర్భాగ్యం ఇది! ముస్లిమ్స్ వచ్చి కొట్టడం ఏంటి? అంటే జై శ్రీరామ్ అంటే అది ఏమన్నా తప్ప? అది ఇండియాలోనే జై శ్రీరామ్ అంటే దిక్కు లేనప్పుడు ఇంకా ఎక్కడికి పోయి అనాలి మనం జై శ్రీరామ్ అని? బంగ్లాదేశ్ పోయి అంటామా, పాకిస్తాన్ పోయి అంటామా, అమెరికా పోయి అంటామా? అంత దౌర్భాగ్యంలో ఉంది మన హిందూ మతం. మళ్ళా ఇక్కడ పరిపాలించేది బీజేపీయే. మేము హిందూవాదులు అని చెప్పుకునే బీజేపీ పార్టీ ప్రజెంట్ అధికారంలో ఉంది. అధికారంలో ఉంటేనే ఈ విధంగా దాడులు జరుగుతుంటాయి. నీకు మన అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10 మంది క్రిస్టియన్స్ని తీసుకుందాం, 10 మంది ముస్లిమ్స్ని తీసుకుందాము, 10 మంది హిందువులను తీసుకుందాం, ఓకేనా? ఒక ముస్లిం ఇంటికి వెళ్ళండి, కనీసం వాళ్ళ ఇంట్లో 10 మంది ఇళ్లలో కనీసం ఒక 2-3 ఇళ్లలో అయినా ఖురాన్ ఉంటుంది, ఓకేనా? అదే 10 మంది క్రిస్టియన్ కదండి, 99% వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటుంది. క్రిస్టియన్స్ ఇళ్ళల్లో మీరు కావాలంటే గమనించండి, 99% అందాక దేనికండి? క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు ఒక బైబిల్ ఉంటుంది వాళ్ళకి. ఇంట్లో 10 మంది ఉంటే కనీసం 9 బైబిళ్ళు ఉంటాయి, మనిషికి ఒక బైబిల్ ఉంటుంది ఆడ. మన హిందువుల్లో ఇళ్లల్లో ఎంతమంది ఇళ్లల్లో ఈ 10 మంది అని చెప్పాను కదా, 10 మంది ఇళ్లల్లో కనీసం ఒక్కరి దగ్గర కూడా భగవద్గీత ఉండదు. మీరు బాగా గమనించారో లేదు? 10 మంది ఇళ్లల్లో ఒకరింట్లో ఉంటుందేమో నాకు తెలిసి, యావరేజ్ మీద ఏది భగవద్గీత. కాబట్టి హిందువులందరూ ఒక్కసారి దీని గురించి ఆలోచించాలని నా మనవి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.